జాతిపిత మహాత్మా గాంధీ 147వ జయంతి సందర్భంగా ఢిల్లీ రాజ్ఘాట్లో ఘనంగా నివాళులర్పించారు ప్రముఖులు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రి వెంకయ్య, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్తో పాటు మరికొందరు నేతలు రాజ్ఘాట్ను సందర్శించి నివాళులర్పించారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి కూడా నివాళులర్పించారు నేతలు. ఈ సందర్భంగా అక్కడ సర్వమత ప్రార్థనలు చేశారు. మహాత్ముడి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. ఢిల్లీలో జరిగిన స్వచ్ఛ భారత్ వాక్లో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామన్నారు. ఆరోగ్యవంతమైన సమాజమే దేశాభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు వెంకయ్య. तो गंदगी मुक्त भारत के लिए हम सब लोग आज गांधी जी का जयंती के अवसर पर गांधी जी को स्मरण करते हुए उसी प्रतिज्ञा लेना चाहिए। हम आगे भारत को स्वच्छ बनाने के लिए स्वच्छाग्रही बनेंगे। मेरा अनुरोध इतना ही है। सबको बहुत बहुत धन्यवाद और बच्चों को मेरा शुभकामना है। भारत माता की।